పల్లవి టీవీ. వెస్ట్ బెంగాల్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. మమతా బెనర్జీకి ఆల్రెడీ భారీ షాక్ తగిలింది. షాక్ మీద షాక్ అన్నట్లుగా ఇంకొక షాక్ ఈ రోజు ఇందాకే తగిలినట్లే అయింది. ఏంటంటే వెస్ట్ బెంగాల్లో మనకు తెలుసు 207 స్థానాల్లో బీజేపీ గెలిస్తే కేవలం 80 స్థానాలకి మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పరిమితమైన పరిస్థితి. 15 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యాన్ని నడిపిన మమతకి దక్కింది కేవలం 80 స్థానాలు. సో ఆల్రెడీ నిరుత్సాహంలో ఉన్న ఎమ్మెల్యేలందరితో ఈరోజు మమత ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఆ సమావేశానికి కేవలం 70 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చారు, అటెండ్ అయ్యారు. సో 10 మంది గైర్హాజరయ్యారు. వాళ్ళందరూ ఎక్కడున్నారు, ఎక్కడ దాక్కున్నారు, ఎందుకు రాలేదు అనే దాని గురించి చెప్తూ తోసిపుచ్చుతున్నారు. టీఎంసీ నుంచి మాకు ముందు సమాచారం ఉంది అది ఇదని చెప్తున్నారు, కానీ నిజానికి 10 మంది చెప్పా పెట్టకుండా గైర్హాజరైనట్లు మనకు కథనాలు వస్తున్నాయి. సో మరి వాళ్ళందరూ ఎటు వెళ్ళినట్టు, ఎందుకు అనంటే వాళ్ళందరూ బీజేపీలోకి వెళ్ళబోతున్నారా? మమతా బెనర్జీ ఏదైతే తనకు సంబంధించి తన పార్టీలో తృణమూల్ కాంగ్రెస్లో ఒక చీలిక రాబోతోందా అన్న సంకేతమా ఇది? ఈ 10 మంది ఎక్కడున్నారు, 10 మంది ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు అనే దానికి సమాధానం ఒకటి. బీజేపీ వాళ్ళు చేరబోతున్నారంటే బీజేపీ మనకు తెలుసు ఆల్రెడీ ఎవరైతే గూండా చరిత్ర ఉందో, మాఫియా చరిత్ర ఉందో, మాఫియాతో లింకులున్నాయో వాళ్ళని బీజేపీలోకి సస్సేమిరా మేము చేర్చుకోము అని బీజేపీ ఆల్రెడీ ప్రకటించిన నేపథ్యంలో మరి ఈ 10 మంది ఎక్కడున్నట్లు? ఈ 10 మంది ప్రభుత్వంలో చేరడానికి పక్కకు వెళ్ళారా, లేకపోతే టీఎంసీ నుంచి చీలిక వచ్చి 10 మంది మరి అటెండ్ అవ్వలేదా? ఈరోజు మమత ఏర్పాటు చేసిన సమావేశానికి వాళ్ళు ఎందుకు గైర్హాజరు అయ్యారు అనేది మాత్రం ఇప్పుడు లేటెస్ట్ హాట్ టాపిక్ వెస్ట్ బెంగాల్లో. ఆల్రెడీ మనకు తెలుసు మమత నేను సీఎం పదవికి రాజీనామా చెయ్యను అని ఆల్రెడీ ప్రకటించిన సంగతి మనకు తెలుసు. సో ఇట్లాంటి ఆమె వైఖరిని ఎట్లా చూడాలి, ఆమె వైఖరి ఏంటి అసలు? ఎవరైనా ఓడిపోయాక ఓటమికి జనం ఇచ్చిన తీర్పు కాబట్టి శిరసావహిస్తాము, నెక్స్ట్ టైం చూసుకుంటాము, మేము ప్రతిపక్షంగా బలంగా ఉంటాము, ఇట్లాంటి కామెంట్స్ మనం వింటూ ఉంటాం. కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది, ఇటు ఈమె మీటింగ్ పెట్టుకుంది. ఆ మీటింగ్కి ఆమెకు సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలైతే చెప్పా పెట్టకుండా గైర్హాజరైనరు. వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి. సో మమతకైతే షాక్ మీద షాక్ తగులుతున్న పరిస్థితి. ఆ 10 మందికి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. ఒక పక్క తృణమూల్ కాంగ్రెస్ మాకు ముందు సమాచారం ఉంది అని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా నిజానికి ఆ 10 మంది ఎక్కడున్నారనేది ఇప్పటివరకైతే తెలియలేదు. అది ఓవరాల్గా అయితే ఇదొక మమతకి మళ్ళీ రెండో షాక్ తగిలినట్టుగానే చెప్పాలి. 10 మంది ఎమ్మెల్యేలు అడ్రస్ లేకుండా పోయారు, ఎక్కడికి పోయారు అనేది ఇప్పుడు వెస్ట్ బెంగాల్కి సంబంధించి ఒక పెద్ద హాట్ టాపిక్ అయింది.